హలో గైస్, ఈరోజు మనం ఇంటికి వచ్చాం చెన్నై నుంచి. ఈ పనసకాయని కట్ చేసి దీంట్లో ఎన్ని ముక్కలు ఉంటాయో చూడబోతున్నాం. ఇందాకే 150 రూపాయలు ఇచ్చి దీన్ని కొన్నాం. బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంటికి వచ్చాం. సో ఈ పనసకాయలో ఎన్ని ముక్కలు వస్తాయో, దీన్ని ఎలా కట్ చేయాలో అవన్నీ ఇప్పుడు మనం కట్ చేసి దీంట్లో ఎన్ని ముక్కలు వస్తాయో చూసి తినేద్దాం. అంతవరకు వేచి ఉండండి. ముందుగా పనసకాయని కట్ చేయాలంటే చేతికి నూనె రాసుకోవాలి. ఇదే ఇవాళ మనం మర్డర్ చేయబోయే కత్తికి కూడా ఇలా మంచిగా నూనె రాయాలండి. కత్తికి ఇలా మంచిగా నూనె రాసిన తర్వాత చేతికి జిడ్డుగా నూనె రాసుకోవాలి. చలో యుద్ధం స్టార్ట్ చేద్దాం. ఇంకా మొత్తం దీనికి కూడా మొత్తం కత్తిగా రాసినాం. ఎక్స్పీరియన్స్ ఉండి పెట్టుకొని వస్తున్నా ఆగండి ఏంట్రా బాబు. వేసి పడేయడమే మనకి తెలుసుగా, వెన్నతో పెట్టిన విద్య. అట్టే ఉంచుగా, చాలు ఇటు పైన పోయి చెప్తా. ఈ పైన ఇక్కడ ఈ రెండు పైన ఇట్లా పోయి అట్లా నిల్చోపెట్టు. క్వశ్చన్ ఆల్రెడీ ఇక్కడ ఇటు పోయిగా, ఇటు అదే అటే వస్తాను వెనకాలకేగా. నువ్వు ఇటుకు వస్తున్నావు మరి. గుంజి పడితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని గుంజపోతున్నాం. పట్టుకో, ఎక్కువ తొలిమట్టు కొట్టు, కొండను ఢీ కొట్టు. బాహుబలి బల్లాల దేవా, గుంజలే నీ అమ్మ. ఇటు పోయాలి. ఇంకా ఇటు అట కోయండి, ఇటట్టుంది. అటు కూడా కోసినే కోయలే, అట్లా లోపల తగ్గు. ఇప్పుడు బాహుబలి గెలుస్తాడా? అట్లా బాహుబలి సాధించాం. అయితే ఆగాదు, ఇది ఫస్ట్ ఇదో ఇది పోయి ఇది కోసేసి ఫస్ట్ టేస్ట్ చేయాలి మనం. తీయగుంది. ఇది కోస్తే తొనలు వస్తుంది. జరుగు. చిన్న చాకుదేనా? చిన్న చాకుదే.
పైప్ అయింది అట్లా పైప్ అయింది పోయి బాగున్నాయా బాగా పోయినసారి నేను అది అంతే ఈ తొందర ఇట్లా ఇక పనసకాయ తీసుకొని నాన్న సామాన్ సిగ్గు వచ్చింది అసలు ఇప్పుడు నీ మంచి బయలుదా అట్లనే రేపర్లో పోయాలి ఇక అంతే ఇక రెడీగా ఉంది అందుకుంటాను ఇది ఇంకా కొద్దా ఇదో అమ్మ కాయ తీసిండు అన్నయ్య ఇలా వస్తాయండి కాయలు ఇలా ఇలా పనసకాయ మొత్తం తొన్నలు తీసి దీంట్లో వేసి భవ్య ఎట్లుంది కాయ బాగుందా సూపర్ అండి చుప్ప ఇలా పనస ముక్కలన్నీ తీసి తర్వాతకి అన్నీ కలిపి కుమ్మేద్దాం ఇప్పుడే మా బాల భీముడు వచ్చిండు ఎక్కిత్తనే ఉండు పంది ఎక్కిత్తనే ఉండు కష్టపడి ఒక పాట తొలిచి ఇన్ని పనసకాయ తొనలు చేసినాం మిగతా వెళ్తే అయ్యగారు తింటారు వెనకాల నుంచి ఓ వచ్చిండ్రా నీవు వచ్చిండ్రా ఆమె కూడా కావాలంట పనసకాయ నీము ఫైనల్లీ ఆఫ్టర్ ఒక 20-25 మినిట్స్ తర్వాత నిండి వచ్చినాయి పనసకాయలు ఇంకా అంతుంది అది రేపు తీసుకున్నాం ఉంటాయి ఒక 40-50 ఉంటాయి అందులోకి 20 తిన్నాడు వీడు సైజుతో తెలిసిపోవాలి మీకు ఏంటంటే